నెల్లూరులో శ్రీ వేణుగోపాల స్వామి వారి పవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. కృష్ణంపేటలోని శ్రీ రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో గ్రామస్తులు, మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ హోమాలు చేపట్టారు. ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనాలు అందించి అనంతరం అన్నసంతర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో గిరికృష్ణ, పాలక మండలి చైర్మన్ మామిడాల శ్రీనివాసులు ఇతర సభ్యులతో కలిసి పవిత్ర మాలలను పంపిణీ చేశారు. అందరికీ నమస్కారాలు. కృష్ణపట్నం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో గత 3 రోజుల నుంచి త్రయాణిక దీక్షతో ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ పవిత్రోత్సవాల్లో ఈరోజు చివరి రోజు. ఈ పవిత్రోత్సవాలు మామూలుగా మనం ఒక సంవత్సర కాలంలో చేసే పూజలు, పునస్కారాలు, హోమాలు, జపాలు, నివేదనలో ఏదన్నా మనకు తెలియకుండా తప్పు జరుగుంటే ఆ దోషాలన్నీ పోయి ఇక్కడ పవిత్రత ఏర్పడటానికి, స్వామివారి వైబ్రేషన్స్ ఇక్కడ రావడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గౌరవనీయులు శాసనసభ్యులు వారు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ప్రత్యేక సలహాలు, సూచనల మేరకు మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు మామిడాల సీనయ్య గారు మరియు సభ్యులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారు. ఇదే విధంగా మరిన్ని కార్యక్రమాలు మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకుపోతామని భక్తులందరికీ తెలియజేస్తున్నాం.